సడన్‌గా 'బిగ్ బాస్ 9' సుమన్ శెట్టికి ఇంత ఆదరణ ఏంటి? సో, మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత గ్రాఫ్ పెరగడానికి కారణం ఏంటి అని కూడా సోషల్ మీడియా మొత్తం చర్చించుకుంటున్నారు. అవును. అసలు ఏంటి సుమన్ శెట్టికి అంత అయితే 'బిగ్ బాస్' సీజన్ 9 ఈ సీజన్‌కి మాత్రం చాలా మంచి బజ్ అయితే కనిపిస్తుంది. మనం లాస్ట్ సీజన్‌లో చూసాం. అసలు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ అంటే ఎవరిని అడిగినా కూడా అరే చూడడానికి ఇంట్రెస్ట్ లేదు. అసలు చూడబుద్ధి కావట్లేదు అని చెప్పేసి చాలా మంది కూడా ఓపెన్‌గానే చెప్పేశారు దాని గురించి. కానీ ఈ సీజన్‌లో మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా మంచి బజ్ అనేది ఏర్పడింది. ఎందుకంటే అగ్ని పరీక్ష దగ్గర నుంచి కూడా అంటే చాలా మందిలో ఒక ఇంట్రెస్ట్ అనమాట. అగ్ని పరీక్ష ఏంటి? కాన్మాండ్స్ ఏంటి? ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నారేంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఫస్ట్ డే నుంచి కూడా అసలు ఈ హౌస్ మొత్తంలో ఎవరు డల్‌గా కనిపిస్తున్నారో, ఎవరు వీక్‌గా కనిపిస్తున్నారో, ఫస్ట్ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయంటే ముఖ్యంగా ఆల్మోస్ట్ ఒక 90% పీపుల్ కూడా సుమన్ శెట్టి గారి పేరు అనుకున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అందరితోని కలవకపోవడం కానీ, కామ్‌గా కూర్చోవడం కానీ ఈ విధంగా చూసి. అండ్ ఇప్పుడు గ్రాఫ్ చూస్తూ ఉంటే ఈ రోజు అంటే నిన్న నైట్ నుంచి కూడా సుమన్ శెట్టి గారికి విపరీతంగా గ్రాఫ్ పెరిగిపోయిందనమాట. ఇప్పుడు నామినేషన్‌లో ఆయన పేరు వచ్చింది. మరి ఖచ్చితంగా ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని హౌస్‌లోనే ఉంచుతారు. అండ్ నిన్నటి వరకు కూడా ఈయనకి తక్కువగానే కనిపించింది ఓటింగ్. కానీ నిన్న నైట్ నుంచి విపరీతంగా పెరిగిపోయింది. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం సుమన్ శెట్టి గారికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్. అంటే ఆయన ఇంత అమ్మాయి కూడా ఒక చిన్న పిల్లాడి కూడా ఈ రోజులలో ప్రతి ఒక్కటి కూడా తెలుస్తూ ఉన్నాయి. ఒక రూమ్ ఫ్రెషనర్ బాటిల్‌తోని ఆడుకోవడం కానీ, అదేవిధంగా వాష్‌రూమ్‌లో అంటే ఆయన చూసిన ప్రతి ఒక్కరు కూడా అరే మరీ ఇంత అమాయకుడేంట్రా బాబు అని చెప్పేసి ఒక వీడియోస్ అందరికీ కనెక్ట్ అవ్వడం కానీ, అండ్ దట్టు ఒకప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కమెడియన్ అని చెప్పుకోవచ్చు. ఆయన సినిమాలు ఎన్నో సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి. ప్రతి ఒక్క స్టార్ హీరో పక్కన కూడా ఒక మెయిన్ కమెడియన్‌గా చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. సో ఆ విధంగా అందరూ కూడా ఆదరించి ఇప్పుడు ఇంత గ్రాఫ్ అయితే మంచిగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ వీక్‌లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం సుమన్ శెట్టి గారికి లేవు. ఆల్రెడీ ఆయన ఇప్పుడు అంటే టాప్‌లో నుంచి ఒక నైన్త్ పొజిషన్‌లో ఇప్పుడు 10 పొజిషన్ తీసుకుంటే 9థ్ పొజిషన్‌లో ఈయన ఉన్నాడని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ అందరికన్నా ఫస్ట్ వీక్‌లో ఎక్కువ అంటే తక్కువ ఎవరికి ఓట్లు వచ్చాయి, ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే శ్రేష్ఠి వర్మ పేరు అయితే వినిపిస్తుంది. తనకు చాలా తక్కువ ఓటింగ్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇమాన్యుయల్. సో మరి ముఖ్యంగా అందరూ కూడా సంజన గారి పేరు కూడా అనుకున్నారు ఫస్ట్ వీక్‌లో ఎలిమినేట్ అయ్యేది. కానీ తనకు మాత్రం సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగే ఉంది. చాలా మటుకు ఓట్లు వేశారు. సో మొత్తానికైతే ఇప్పుడు శ్రేష్ఠి వర్మ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ కావచ్చు అనే డౌట్లు అయితే వినిపిస్తుంది. సుమన్ శెట్టి గారికి మాత్రం చాలా మంది ఓట్స్ వేసి ఆయన్ని హౌస్‌లోనే ఉండాలి అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ మాత్రం చెప్తున్నారు.